గ్రూప్ సభ్యులకు స్వాగతం. నాన్ ఋషి కురితే కావ్యం అని చెప్పేసి అంటారు. ఋషి కానటువంటి వాడు కావ్యాలు రాయలేడు. తర్వాత కవికి లోకజ్ఞత ఉండాలి. అంటే కేవలం తను చెప్తున్నటువంటి విషయాన్ని వెంటనే పరిగెత్తకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కూడా చూసి దాన్ని కూడా వర్ణనల రూపంలో కావ్యంలో పెడితే దానికి ఇంకా చాలా అందం చేకూరుతుంది అన్నమాట. దాన్నే మనకు ఈ కొండపల్లి శేషగిరిరావు గారు ముందు మాట రాస్తూ ఇది ఒక చిత్రమయ కావ్యం అని చెప్పేసి రాశారు. పోతన చరిత్రం వానమామలయ్య వారు రాసినటువంటిది ఒక చిత్రమయ కావ్యం. ఆయన 1-2 ఆశ్వాసాల్లో ఉన్నటువంటి విషయాలను చిత్రాలుగా గీస్తే 6 నెలల సమయం పట్టిందట. మొత్తం ఈ పుస్తకానికి కొన్ని వేల చిత్రాలు వేయవచ్చు అని చెప్పేసి అన్నాడు. అట్లనే మనకు రామాయణ కల్పవృక్షం విశ్వనాథ వారి దాంట్లో బాపిరాజు కూడా ఆ ఒక్కొక్క సన్నివేశాన్ని చిత్రాల రూపంగా కూడా వేశారన్నమాట. నిన్న మనం చదువుకున్నటువంటి దాంట్లో చూస్తే అక్కడ గుమ్మడి తీగలు గూనె పెంకల మీదకి పాకుతున్నటువంటి దృశ్యం చూస్తే చక్కటి ఆకుపచ్చ ఆకులతో తోరణాలు కట్టినటువంటి విధంగా ఉందట. ఆ ఇంటి మీద ఎక్కి కోడి కూస్తూ ఉంటే అదొక అందం. తర్వాత పిల్లల కోడి కింద అక్కడ ఉన్నటువంటి ఆ మట్టిని ఇట్లా కాళ్ళతో దువ్వుతూ ఉంటే చిన్న చిన్న పురుగులు దొరుకుతుంటే వాటిని ఆ పిల్లలన్నీ కూడా తింటుంటే ఆ పిల్లల కోడిని చూస్తుంటే అదొక అందం. ఇట్లా కవి చూసినటువంటి అంటే ఆ పల్లెసీమలో చూసినటువంటి అందాలన్నింటినీ కూడా మనకు తన యొక్క కవితాత్మతో ఆవిష్కరింపజేశారు చాలా అందమైనటువంటి పద్యం ద్వారా. అదేవిధంగా పంట పొలాలు మనకు పల్లెటూరి వాతావరణానికి పోగానే చక్కటి ఊరి బయట నుండే మనకు పొలాలు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎట్లా ఉన్నాయట, ముత్యాల చెండ్లెత్తి మురిపించుకో జొన్న చేల్ కర్షక శ్రమ బిందు ఘనత తెలుపు బంగారు గొలుసుల బరువుల మెడవంచు వరలక్ష్మి పాలేరు వరుసని విప్పు వెండి కొండలు చెట్ల పండించు పత్తి చేల్ పశుపతిత్వ రైతు వరమునర్చు చంక బిడ్డల గొంచు సాకెడి మొక్క చేల్ ప్రజకాపు చంక పాపలను చూపు మేలు పంట పొలాల నాగేలు చాలు శ్రీ మహాలక్ష్మి అయిన మా ఆ సీతనేలు నేల నవధాన్య రత్నభూషాళిదాల్చు పాడి పంటల ముళ్ళె ఈ పల్లెనగా. నవధాన్యాలకు కూడా అది ఒక లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తున్నదా అనేటువంటి విధంగా పాడి పంటల ముళ్ళే చివరికి ఒక కొసమెరుపు మాట అంటాడు. అది ఎట్లా ఉన్నట, పాడి పంటలు 2 ఉన్నటువంటి పల్లె దాని ఆ ముళ్ళెలాగా కనిపిస్తూ ఉన్నాయట. అందంగా ఉన్నటువంటి ముత్యాల చేలు, ముత్యాల కంకులు చూస్తుంటే జొన్న కంకులు ముత్యాలు గుత్తిగట్టి ఉన్నవా అని చెప్పేసి ఆ కర్షక ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క శ్రమ బిందువులు చెమట బిందువుల యొక్క ఘనతను తెలుపుతూ ఉంటాయట. అంత బలంగా అంటే నాసి రకమైనటువంటి విత్తనాలు కాకుండా మంచి గుండ్రంగా ఉన్నటువంటి గుత్తిలాగా ఉన్న జొన్న కంకులు చూస్తుంటే కనిపిస్తున్నాయట. తర్వాత బంగారు గొలుసులే మరి వరి లక్ష్మికి వేళ్లాడుతున్నాయా అనేటువంటి విధంగా బంగారు రంగులో ఉన్నటువంటి వరి గొలుసులు. తర్వాత పత్తి కాయలు పగిలి పత్తి బయటకు వస్తున్నట. వెండి కొండలు ఇట్లా ఉంటాయని చెప్పేసి ఆ పశుపతి తత్వం ఎట్లా ఉంటుందో ఆ రచితేశ్వరుడైనటువంటి విధంగా రైతు యొక్క వరం అక్కడ నెరవేరింది అనేటువంటి విధంగా ఉన్నారట. చంక బిడ్డలకు ఆ మొక్కచేలను చూపిస్తూ ప్రజా కాపు తన పిల్లలకు చూపిస్తున్నాట. చంకలో ఎత్తుకున్నటువంటి పిల్లలకు చూడండి మన చేలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి. అంటే పిల్లలకు చిన్నప్పటి నుండే వాటి మీద అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో, ఎప్పుడు ప్రేమ కలుగుతుందో వాడు ఆ ప్రకృతికి దగ్గరగా పోతుంటాడు. వాడిని ఎంతసేపు 4 గదుల్లో కూర్చోబెట్టి చదువు కంప్యూటర్ చూడు, సెల్ చూడు, దీంట్లో పాఠం విను దాంట్లో పాఠం విను అంటే వాడికి ప్రకృతితో సమన్వయం కుదరదన్నమాట. ప్రకృతితో మమేకం కాకుండా ఉంటారు పిల్లలు. మేలి పంట పొలాల నాగేలు చేలు. అమ్మవారు సీతాదేవి నాగేటి చేలులోంచి పుట్టిందట. సీత అంటే నాగేటి వరస అని చెప్పేసి అంటారు. అట్లా మహాలక్ష్మి అక్కడికి వచ్చేసి ఈ నవధాన్యాలను వీళ్ళకి అందిస్తున్నదా అనేటువంటి విధంగా ఉన్నట. అలాంటి గ్రామంలో, అంత మంచి ప్రకృతి ఉన్నటువంటి గ్రామంలో మరి ప్రజల యొక్క మనస్తత్వం కూడా ఎలా ఉన్నది అని అంటే, కలదాయూర నియోగి కేశనామాఖ్యుడు ఒక నియోగి బ్రాహ్మణుడు ఉన్నాట. అతని పేరు కేశనాట. అతను చాలా
పెద్దలేడ గౌరవం ఉన్నటువంటి వాడు, తర్వాత దయా అనురక్తి కలిగినటువంటి వాడు, తర్వాత అందరినీ చక్కగా సంబోధిస్తూ పలకరిస్తూ అన్న బాబా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి అతనికి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మిత్రులు, బంధువులు, స్నేహితులేనట. అజాత శత్రువు అతడు అని చెప్పేసి చెప్తున్నారు. అతనికి ఎవరు కూడా శత్రువు లేరట. మరి అలాంటి అతనికి ఈ కవితాత్మను కవి ఒక్కొక్కసారి పూర్వపర సంబంధంతో కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి కవికి లోపల ఉంటుంది. కానీ అతను చెప్పాలి అని చెప్పేసి అంటే ఎవరు వింటారు? ఉట్టిగా చెప్తే ఎవరు వినరు. అందుకని ఈ కవితాత్మని ఏం చేస్తాడు? అతను కవిత్వంలో ప్రవేశపెడుతుంటాడు అన్నమాట. మధ్య మధ్యలో ధర్మ మార్గాన్ని చెప్తూ ఉంటాడు మనకు వరదాచారి గారు. ధర్మ మార్గానువర్తనమునన్ భయమేగి బుద్ధి వికాసము వృద్ధి సేయు సకలార్థ సందోహ సముపార్చనమున గాత్ర రక్షణము చక్కంబొనర్చు బహురూప కామన ఫలసిద్ధి ఘటింప మనుమున కౌతుకంబుదెమల్చు మోక్షకాంతాకరాంబుజ పరిగ్రహణాప్తి ఆత్మబంధన దుఃఖహతి మునర్చు ధర్మ సంరక్షణార్థమర్థము పెరుగా మహిత మోక్ష సంగతికి కామనులు పెనగా నిజ మనీషాంగ హృదయాత్మ నివహమునకు పుష్టినుడు పురుషార్థ చతుష్టయంబు. ఈ విధంగా ధర్మ మార్గంలో ఎవడైతే ఉంటాడో వాడి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా వికసిస్తూ ఉంటాడట, వృద్ధి చెందుతూ ఉంటాడట. అర్థం వలన వాడికి మంచి మాట రావడం అనేటువంటిది. అయ్యా బాబు మీకు దానం చేస్తాను అని చెప్పేసి అంటే విసుగ్గా కోపంగా వాడిని అది చేసుకోకుండా ఆ దానివలన వాడి యొక్క కంఠం బాగుంటాడట. బహురూప కామన ఫలసిద్ధి దేనివలన వస్తుంది అని చెప్పేసి అంటే ఈ యొక్క తను చేసేటువంటి అర్థ సంపాదనమే కాకుండా కోరికలు కూడా, కామనాలు కూడా ఫలిస్తాయి. ఎట్లా ఫలిస్తాయి అంటే ధర్మ మార్గంలో సంపాదించి ధర్మ మార్గంలోనే ఖర్చు చేస్తూ ఉంటే వాడి యొక్క కోరికలు కూడా ధర్మ మార్గంలోనే ఉంటాయట. అప్పుడు మోక్షకాంత అతన్ని దుఃఖం నుండి లేకుండా చేస్తుందట. అట్లాంటి ధర్మ రక్షణార్థం అంటే మనకు కాళిదాసు రఘువంశంలో చెప్తాడు. రఘువంశ రాజులు డబ్బు సంపాదించే వాళ్ళు, ధనాన్ని సంపాదించాలి. ప్రతి ఒక్కరు కూడా తప్పదు, అది జీవన భృతి కోసం అని చెప్పేసి తప్పకుండా సంపాదించాలి. కానీ త్యాగాయ సంవృతార్థానాం సత్యాయ మితభాషిణిం అంటాడు అక్కడ కాళిదాసు. అంటే వాళ్ళు ఎందుకు సంపాదించేవాళ్ళు అంటే త్యాగం చేయడానికి, దాన ధర్మాలు చేయడానికి అని చెప్పేసి డబ్బు సంపాదించేటువంటి వాళ్ళట. అట్లానే ఇక్కడ ధర్మ రక్షణార్థం అర్థంబు పెరుగా, ధర్మం చేయాలి, నేను ధర్మ కార్యాలు చేయాలి అని చెప్పేసి అనడానికి అర్థం పెరుగుతూ ఉంటుందట. మహిత మోక్ష సంగతికి కామనులు పెనుగా, ఆ మోక్షం పొందడానికి అని చెప్పేసి అతని కోరికలు ఉంటాయట. ఈ విధంగా మరి పురుషార్థ చతుష్టయంబు, ఈ 4 పురుషార్థాలు కూడా ధర్మ అర్థ కామ మోక్షాలు 4 కూడా అవి ఒకదాన్ని ఒకటి ఎట్లా పరిపుష్టి చేస్తాయో తెలియజేస్తున్నాడు. అక్కడ ఎడపక కాలమేని కరవేని ఫలించడు క్షేత్రపాత్ర మే పిడికెడు అన్నమర్థులకు. ఇతను వడ్లు కొలుస్తూ ఉంటే అక్కడ పంటలు వచ్చినటువంటి సమయంలో కొంతమంది తలగొట్టి కొంచాన్ని కొలుస్తుంటారు. అది కొల ఆయుష్ అని చెప్పేసి అంటారు. ఎప్పుడు కూడా కొలత సరిగ్గా లేకుంటే నిండుగా తెచ్చుకున్నాడు, కొలతో తెచ్చుకున్నటువంటి బియ్యం తెచ్చుకున్నాడు. కొంతమంది పెద్దవాళ్ళని చూస్తుంటాం మనం, అయ్యో వీళ్ళు పాపం ఎంతో కష్టపడుతున్నారు, ఇంకా చనిపోవడం లేదు, చిన్న చిన్న వాళ్ళు పోతుంటే మన ముందర అనిపిస్తుంది, అయ్యో అంత పెద్దవాళ్ళు పాపం వాళ్ళు పోయిన మహారాజులు ఇంకా పాపం బతికుంటున్నారు 90 ఏళ్ల పైన పడి అని చెప్పేసి అనుకుంటాం. కానీ కరాసోల తెచ్చుకున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు అన్నం తెచ్చుకున్నారనమాట. అందుకని వాళ్ళ అన్నం ఒడిసేంత వరకు, నూకలు చెల్లేంత వరకు వాళ్ళు బతికుంటారు. అందుకని చెప్పేసి కొలిచేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొలపాత్రను తలగొట్టి ఎప్పుడు కూడా పొయ్యకపోయేదట ఆయన. కొంచెం నిండా కూడా వడ్లు పోసి కొలిచి ఇచ్చేటువంటి వాట. తలపై గత్తులు వచ్చినను తన మీద కత్తులు పెట్టేవారని అంటే కూడా అసత్యం ఆడేటువంటి వాడు కాదట. నవ్వులకైనా కూడా పరనింద చేసేటువంటి వాడు కాదు. ఎవరిని పరుషవాక్యాలతో తన నోట ఆడేటువంటి వాడు కాదు. మరి అలాంటి జనోక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఈ కేసన అనేటువంటి వాడు ఇంకా చాలా మంచి ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నాడట.
ఎడపక కాలమేని కరవేని ఫలించడు క్షేత్రపాత్ర మే పిడికెడో అన్న మర్థులకు. ఎవరైనా తన యొక్క కళ్ళాల్లోకి వచ్చి అడుక్కునే వాళ్ళు ఉంటారు, ఇంటికి వచ్చి భిక్షాందేహి అని అడిగేటువంటి వాళ్ళు ఉంటారు. పైడికి తావి అబ్బినటువంటి విధంగా బంగారమే అందంగా ఉంటుంది, దానికి వాసన అబ్బితే ఇంకా అందంగా ఉంటుంది. అట్లా ఆయనకు అందమైనటువంటి చక్కటి గుణవంతురాలైనటువంటి భార్య దొరికిందట. ఆమె పైడికి తావి పొసంగు రీతి తోడ్పడు. మరి ఆ ఈశ్వరుని యొక్క దయ వలన భార్య దొరికిందట. మనకంటారు పుణ్యం కొద్దీ పురుషుడు దొరికాడని, కానీ మంచి భార్య దొరకడం అనేటువంటిది కూడా వాడి యొక్క అదృష్టం. భార్య ఒకవేళ గయ్యాళిదైతే ఆ మొత్తం ఇంట్లో చిచ్చు పెట్టేస్తుంది అనమాట. అటు తల్లిగారింట్లో, ఇటు ఇక్కడ అత్తవారింట్లో, రెండు ఇళ్లలో కూడా సుఖం లేకుండా చేస్తుంటుంది. అందుకని వచ్చినటువంటి వాళ్ళని మంచి మాటలతో, మంచి చిరునవ్వుతో వాళ్ళని ఆహ్వానించడం, పలకరించడం అనేటువంటి చేసేటువంటి భార్య దొరకడం అనేటువంటిది పురుషుడికి చాలా ఉత్తమమైనటువంటి విషయం. అలాంటి భార్య పుణ్యం చేసుకుంటేనే దొరుకుతుంది. ఇది ఈశ్వరుని యొక్క భావన వలన అతనికి అతిథి అభ్యాగతులను మంచిగా అరుసుకునేటువంటి భార్య దొరికిందట. నిరుపమ భక్తి గుణ నిర్జిత శైల సుతాభవానికి. ఈ విధంగా మరి ఆమెను లక్కసాని అనేటువంటి ఆమెను, అందమైనటువంటి భార్యను పరిణయమాడేట కేసన అపార తపఫల భాగ్యమోయనన్. ఇతనికి కూడా మన వానమామలయ వరదాచార్యులు గారికి కూడా నడి వయస్సులో అతనికి క్షయవ్యాధి వచ్చినప్పుడు ఆయన భార్య వైదేహి, ఆమె మైసూరులో 4 సంవత్సరాలు అతనికి సేవ చేసిందట. అతను ఒక చోట చెప్తాడనమాట, నేను ఇంత గొప్ప అంటే ఇక బతకనేమో అనేటువంటి వ్యాధి వచ్చినటువంటి సమయంలో నేను మళ్ళీ బతికి బట్టగట్టాను అని చెప్పేసి. అంటే ఒకటి నా భార్య నిస్వార్థంగా చేసినటువంటి సేవ ఒకటి, ఇంకొకటి కాళోజీ గారు, నారాయణ రెడ్డి గారు, దాశరథి గారు, వరదన్న మేము ఉన్నాం, ఏం భయపడకు, ఆరోగ్యం జాగ్రత్త అని వాళ్ళు రాస్తున్నటువంటి ఉత్తరాలు, ఈ 2 నన్ను బతికించాయి అని చెప్పేసి చెప్తాడు. ఆ వైద్యులు ఇచ్చినటువంటి మందు కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి చేసినటువంటి వైద్యం కాదు, నా భార్య చేసినటువంటి సేవ, నా స్నేహితులు పంపించినటువంటి మారల్ సపోర్ట్ అంటారు. ప్రతివాడు కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ చేయకపోని, కానీ మనిషికి మారల్ సపోర్ట్ నేనున్నా అని చెప్పేసి చెప్పడం, అది కొండంత బలాన్ని కలిగిస్తుంది. అలాంటి భార్య అతనికి దొరికింది అని చెప్పేసి చెప్పడం, తన జీవితాన్నే తను చెప్తున్నాడా అనేటువంటి విధంగా మనకు అనిపిస్తుంది. ఆమె ఎలాంటిదట? కేసన భార్య అయినటువంటి లక్కమాంబ సావిత్రి జన్మ ఎత్తెను కలిపి సత్యవంతుడవు రసాద్విభర్త అనసూయ అవతరించను నేడు అత్రిగుణాకారుడతివపతియు భూజాత పుణ్యమయ్యను తిరిగి రామానుజుండభో రమణివరుడు సతి అయి పునర్జన్మమెత్తెనో ఏమో శంకరాశరణుడి సఖ్యమగడు అల సుభద్ర ఎవని దిగెను వెలది ఆత్మేశ్వరుండెందు విజయుడగనగా లక్కమాంబ కేసన గేహలక్ష్మియగు పూత చరిత్రయై ధరణి విఖ్యాతి చెందే. మంచి పవిత్రమైనటువంటి పూత చరిత్ర అయినటువంటి పుణ్యవతి అయినటువంటి ఆమె సావిత్రి మళ్ళీ ఇక్కడ జన్మమెత్తిందా సత్యవంతుడి కోసం అని చెప్పేసి. ఎందుకంటే సత్యవంతుడిని ఎట్లా బతికించుకున్నదో తన భార్య కూడా తనని అట్లా బతికించుకున్నది. ఆ విషయాన్ని అంటే స్త్రీకి ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇస్తున్నారు వరదాచారి గారు. అంటే భార్యలను మెచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నువ్వు చేసిన వంట బాగుందనో, లేకుంటే నువ్వు కట్టుకున్న చీర బాగుందనో అనేటువంటి వాళ్ళు లోపల మనసులో ఉంటుంది, కానీ వ్యక్తీకరణ చేసేటువంటి వాళ్లకు అహం అడ్డం వస్తుంది. కొంతమందికి లౌక్యం ఉండదు, చెప్పలేరన్నమాట. లోపల అనుకుంటాడు బాగుంది వాళ్ళ అని, కానీ పైకి అనలేకపోతుంటారు. కానీ ఇతను అంటున్నాడు, ఆ సావిత్రి జన్మమెత్తి వచ్చి సత్యవంతుడిని బతికించుకున్నట్టు అనసూయ అత్రికి, ఎందుకంటే వీళ్ళకి పిల్లలు లేరన్నమాట. రవీందర్ అనేటువంటి ఒక అబ్బాయిని దత్తత తీసుకుంటారు. అనసూయ అత్రి ఆ త్రిమూర్తులను ఎట్లా దత్తత తీసుకున్నారో దత్తుని, ఆ విధంగా అనసూయ లాంటిదట ఇతనికి దొరికినటువంటి భార్య. భూజాత సీతాదేవి రామునికి దొరికినట్టు ఈమె పేరు కూడా వైదేహి అన్నమాట. సీత యొక్క పేరు ఉన్నటువంటిది ఈయన భార్య పేరు. అందుకని అహో ఆ రమణే వచ్చిందా రామచంద్రునికి అనేటువంటి విధంగా సతీదేవి పునర్జన్మ పొంది మనకు దక్షిణ యొక్క యజ్ఞంలో దహించబడినటువంటి ఆమె మళ్ళీ శంకరునికి దొరికినటువంటి విధంగా, సుభద్ర మరి విజయుడికి దొరికినటువంటి విధంగా లక్కమాంబ కేసన యొక్క గేహలక్ష్మి కావడం అనేటువంటిది చాలా అదృష్టం అని చెప్పేసి చెప్తుంటారు. పరమనోభావంబు నెరుగని చేత ఈమె
ఎవరి ఇళ్లకు తిరగదట, ఎవరి గురించి అనవసరంగా మాట్లాడదట. తర్వాత ఇంటికి వచ్చినటువంటి వాళ్లకు ఏది కావాలనో తెలుసుకొని అన్ని సమకూర్చేటువంటిది. లక్క చిన్నగా లక్క అనేటువంటిది ఏంటిదంటే, మనకు అగ్ని తగులితే చాలు కొంచెం సెగకే సన్న సెగ లక్క కరిగేడి సరిని కరుణవరుల దుఃఖాగ్ని లక్కాంబ కరుగగాదే. ఈ లక్కమాంబ ఎవరిదన్నా బాధలు కానీ దుఃఖం చూస్తే పాపం తను కూడా కరిగిపోతాడట, తనకే కష్టం కలిగినట్టు బాధపడిపోతూ ఉంటుందట. వాడి కష్టం వాడు అనుభవిస్తాడు, మనకెందుకు అనుకునే వాళ్ళే ఎక్కువ కనిపిస్తుంటారు లోకంలో. కానీ ఈమె మాత్రం సన్నగా సెగ ఉంటే లక్క ఎట్లా కరుగుతుందో, ఈ లక్కమాంబ కూడా ఎదుటి వాళ్ళ దుఃఖానికి ఎదుటి వాళ్ళ బాధకు వెంటనే కరిగిపోయేటువంటి మనస్తత్వం కలిగినటువంటిదట. ఇలా ఉంటున్నటువంటి సమయంలో ఆమెకు చిన్నప్పుడే ఊప వయస్సులోనే కడుపు పండింది. ఈ పెండ్లైన తర్వాత వెంటనే పిల్లలు పుట్టారు. ఒక పిల్లవాడు పుట్టాట. అతడు కడుపు పండెను నిండెను మోదమందగన్ సంతోషంతో మగపిల్లవాడు మొదటి కానుపులో పుట్టగానే వాడికి తిప్పనాఖ్యుడు అని చెప్పేసి పేరు పెట్టుకున్నారట. తొలిచూలను ఆత్మజు అత్య లఘుపవతిని కనియే తిప్పనాక్షిని కోమలి మలిచూలు మళ్ళీ వెంటనే ఆమె గర్భవతి అయిందట. ఆ సమయంలో వాళ్ళ ఊరికి విప్రుడు ఒకడు వచ్చాట. మనకు పూర్వకాలం ఇటు మన ధర్మపురి నుండి, తర్వాత గుంజపడుగు నుండి, అదే కాకుండా అటు గోదావరి జిల్లాల నుండి కూడా చాలామంది వచ్చేసి హరికథలు బుర్రకథలు ఇవి చెప్తుండేవాళ్ళు. అప్పుడు ఆ రోజులలో ఇంకొక మనకు ఏ విధమైనటువంటి ప్రమోద కార్యక్రమాలు లేవు కాబట్టి మా చిన్నతనంలో ఎక్కువ ఎక్కడ ఏ గుళ్ళో ఎక్కడ హరికథ జరుగుతున్నదన్నా బుర్రకథ జరుగుతున్నదన్నా తెల్లవారులు సురభి నాటక కంపెనీల వాళ్ళు నాటకాలు చూపిస్తున్నా వెళ్ళి కూర్చునే వాళ్ళం అన్నమాట. అట్లా ఆ ఊరికి కూడా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు అని చెప్పేసి తెలిసిందట. ఆ బ్రాహ్మణుడు కూడా ఎట్లా ఉన్నాడో చెప్తున్నాడు. అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు ఇలా ఉండాలి, అతని యొక్క కట్టు బొట్టు ఆకారం అనేటువంటిది ఒక పండితుడు ఒక పవిత్ర భావం అతని మీద కలగడానికి అని చెప్పేసి ఎలా ఉన్నదట. సన్మతిన్ గల వేదశాస్త్ర విజ్ఞానంబు ఘన శిఖాభ్యున్నతికి క్రాలుననగా విధి లిఖించిన దుష్ట విధినెల్లా భగవంతుడు ఒకవేళ పాలభాగంలో మనకి ఏదన్నా రాసి పెడితే కూడా దాన్ని భస్మం చేశాడా అనేటువంటి విధంగా పాల భాగంలో అక్కడ నుదుటి మీద 3 భస్మ గీతలను పెట్టుకొని ఉన్నాట. అంతేకాకుండా యజ్ఞోపవీతం వేసుకున్నాడు. శుచిత్వంబు అడగగా, మడుగు అంటే ఉతికినటువంటి బట్టలు అన్నమాట. వాటిని తెల్లనైనటువంటి అంతర్బహశుద్ధి కలిగింది. తనకి మనసులో బాగున్నాడు, బయటకు కూడా శుద్ధిగా ఉన్నాడు అని చెప్పేసి చెప్పడానికి అతను వేసుకున్నటువంటి తెల్లని ధోతి, తర్వాత పైన వేసుకున్నటువంటి అంగవస్త్రం కనిపిస్తూ ఉన్నాయట. తర్వాత శిరము గోష్పాద పరిమిత శిఖజలంగా, ఆ తల మీద పైన మాడు దగ్గర, ఎందుకంటే అది బాగా సెన్సిటివ్ పార్ట్, అందుకే మనకి ఎక్కడ దెబ్బ తగిలా కూడా పర్వాలేదు, మళ్ళీ అది అతుక్కుంటాయి కానీ తలకు తగలకూడదని హెల్మెట్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్తుంటారు. భగవంతుడు ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పార్ట్స్ ఉన్నాయో శరీరంలో అక్కడక్కడ మనకు వెంట్రుకలు పెడుతూ ఉంటాడు. ఈ తల మీద ఇన్ని వెంట్రుకలు ఎందుకు పెట్టాడు అంటే ఆ శిరస్సును మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్పేసి. అక్కడ ఈ మంచి అంటే అగ్నిహోత్రము, మంచి పూజ మొదలైనటువంటి చేసేటువంటి వాడు, త్రికాల సంధ్యావందనం చేసేవాడు అని చెప్పేసి తెలియడానికి ఏంటిదంటే అక్కడ శిఖ అనేటువంటిది అతను పెట్టుకున్నాడట. గోష్పాదం అంత చిన్నగా, గోవు డెక్క ఎంత ఉంటుందో అంత పెట్టుకొని శిఖ చలంగా సకల భస్మ తిలకుడైనటువంటి అతను యజ్ఞోపవీతం వేసుకొని ధౌత వస్త్రాలతో ఆ ఊరికి వచ్చాట. అతను వచ్చాడు, రామాలయంలో ఉన్నాడు, రామాయణం చెప్తాడు సప్తాహంలాగా 7 రోజులు అని చెప్పేసి చెప్పగానే ఆ మాట వినగా ఊరుకూరు విడల దేవాలయంనకు, ఊరంతా కూడా ఆ విషయం తెలిసిందట. ఒక అయ్యగారు వచ్చారు, అక్కడ మనకు సప్తాహం చెప్తాడు, భాగవతాన్ని వినిపిస్తాడు అని చెప్పేసి. ఊరుకూరు వెడల దేవాలయమునకు భక్తి ఎడద మోసులెత్త పూర్ణ గర్భయన అనగుచు పొలతి లక్కమాంబయు వేడుక భాగవతము వినబోయెను. గర్భస్థ శిశువుగా పిల్లలున్నటువంటి సమయంలో ఏ విధమైనటువంటి భోజనం, ఏ విధమైనటువంటి మందులు తీసుకుంటే ఆ బొడ్డు చేరు ద్వారా పిల్లవాడికి లోపల ఉన్నటువంటి గర్భస్థ శిశువుకు అందుతుందో అలానే వీళ్ళ యొక్క భావాలు కూడా అందుతాయని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. ప్రహ్లాద చరిత్ర, తర్వాత భారత భాగవతాల్లో ఏ విషయం విన్నా కూడా గర్భస్థ శిశువులకు భయానకమైనటువంటి విషయాలు చెప్పకూడదు అని చెప్పేసి మనకు చెప్తుంటారు. అట్లా మంచి విషయాలు వినాలి అని చెప్పేసి అంటే
ఈ రోజులలో కూడా డాక్టర్లు చెప్తున్నారు, వైద్యులు. ఎందుకంటే మీరు రాత్రి వరకు ఈ పిల్లవాడు పుట్టిన తర్వాత మనకు పట్టాభి మొదలైనటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పిస్తున్నారు. ఈ పిల్లవాడు ఇలా ఉన్నా అండి, ఇట్లా చేస్తున్నాడు అంటే, అమ్మ నువ్వు గర్భవతిగా ఉన్నటువంటి సమయంలో క్రైమ్ పిక్చర్లు చూసావా, రాత్రి 12 వరకు క్రికెట్ మ్యాచ్ చూసారా, తర్వాత వీడు కడుపులో పడ్డాడా అని చెప్పేసి ఆ పూర్వం అంతా కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మంచి విషయాలను వినడం, మంచి పాటలు పాడుకోవడం, మంచి సంగీతం వినడం, ఇట్లాంటివి చేయండి. ఈ కంప్యూటర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత 30 ఏళ్ల వరకు పిల్లలు సెటిల్ అవుతలేరు. 35 ఏళ్ల వరకు వాళ్ళు ప్లాన్ చేసుకొని 40 ఏళ్లకు పిల్లల్ని కంటే మనకు పూర్వం చెప్పేటువంటి వాళ్ళు అన్నమాట. ఏంటంటే ప్రాతకాలంలో చేసుకున్న పనులు ప్రాయంలో పుట్టినటువంటి పిల్లలు వాళ్ళు మాత్రమే పనికి వస్తారు అని చెప్పేసి. అందుకని మంచి మనోభావాలు బాగా ఉన్నటువంటి సమయంలో పిల్లలు కడుపులో పడితే ఆ పిల్లలకు మంచి భావాలు వస్తాయి. తర్వాత నా డబ్బు నీ డబ్బు అని చెప్పేసి కసి పగా విడాకుల వరకు వచ్చినటువంటి వాళ్ళకు ఆ సమయంలో కడుపులో పడితే వాడు పుట్టినప్పటి నుండి కసి పగతోనే ఉంటాడు. ఎవరిని చూసా కూడా ఈ వస్తువు నాది కావాలి, ఇది నాది కావాలి అనేటువంటి స్వార్థంతో వాడు పెరుగుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి ఆ పిల్లవాడు కడుపులో ఉన్నటువంటి సమయంలో ఈ కంప్యూటర్ చదువంతా పక్కకు పెట్టి మనకు కొల్లేటి కొంగలు వస్తాయి. వేరే దేశాలు చలి దేశాలు, అక్కడ వేడి ఉండదు, గర్భం కాదు, అయినా నిలవదు అని చెప్పేసి మన దేశానికి వచ్చి కొల్లేటికి వచ్చి ఇక్కడ అవి గుడ్లను పెట్టి పిల్లలు అయిన తర్వాత వాటికి రెక్కలు వచ్చాక అప్పుడు వాటిని తీసుకొని మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళుతూ ఉంటాయి. అంటే పక్షి కూడా అంత ఆలోచిస్తున్నారంటే మనుషులు ఆలోచిస్తలేరంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఇలాంటి సమయంలో పాపం ఈమె భాగవతం వినాలి అని చెప్పేసి అనుకున్నదట. చని శ్రద్ధగా కదుర భాగవత బోధన వినాలి అని చెప్పేసి అనుకుంటూ అతనికి మొక్కుచు ఆమె 9 నెలల గర్భవతి, 2 చూలాలు అయినా కూడా అక్కడికి వెళ్ళిందట. భాగవతమ్మునే పరమ భాగవతోత్తముడు ఆంధ్ర భాషలో ధీ గరిమన్ రచించన్ సుధీనిధి దాని పఠింపమా దృశరాగాని విరుద్ధమైనటువంటి బుద్ధి తిమిరము. ఎందుకంటే అయ్యా అది వ్యాసుడు రాసినటువంటి సంస్కృతంలో ఉన్నది, దాన్ని మీరు తెలుగించి మాకు అనువాదం చేస్తూ తెలుగులో చెప్తారు అంటే చాలా సంతోషం అనిపిస్తున్నది. ఎందుకంటే మాకు సంస్కృత భాష రాదు, తెలుగులో చెప్పేవాళ్ళు లేరు. అందుకని చెప్పేసి ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈయన ఈ భాగవతాన్ని చెప్తాడు అని చెప్పేసి అంటే సంతోషంతో వచ్చారట. అప్పుడు ఆమె అన్నదట, ఇది ఎవరన్నా రాస్తే బాగుండు, మాలాంటి వాళ్ళని కూడా వింటాం, చదువుకుంటామని చెప్పేసి అనేసరికి ఆ మాట విన్నటువంటి అతను, ఎందుకంటే ముఖ కవళికలు చూడగానే వాళ్ళు ఫేస్ రీడింగ్ చేసేటువంటి జ్ఞానం ఉంటుంది. ఎందుకంటే సాధన చేస్తున్నటువంటి బ్రాహ్మణుడు, ఆ కాలంలో బ్రాహ్మణులు అంత నిష్టగా ఉండేటువంటి వాళ్ళు అనమాట. ఏదైనా ఒక మాట అన్నారు అంటే ఆ మాట తప్పకుండా వాళ్ళ యొక్క తప ఫలంలాగా ఫలించేది. ఆమె అన్నదట, ఆ విధంగా చెప్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు అని చెప్పేసి అంటే ఆ త్యాగ మనమ్మును కలుగునంతనే సంతసమందే బాపడు. ఆ మాట వినగానే సంతోషంతో అంటున్నాట, హవన వాటిలోని అరణి పాత్రను వలె అలరి పృచ్ఛసేయు ఆమెగాంచి. మనకు వేస్తున్నటువంటి అగ్నిలో వేస్తున్నటువంటి సమిధలు ఎప్పుడైతే మొట్టమొదలు ఉంటాయో అగ్ని పుట్టించేటప్పుడు అరణి అని చెప్పేసి అంటారు. దాన్ని కబ్బం చిలికినట్టు చిలికితే ఆ కట్టెలోంచి అగ్ని ఎలా వస్తుందో ఈమె కడుపులో కూడా ఒక అగ్ని శిఖ లాంటి పిల్లవాడు పెరుగుతున్నాడు అని చెప్పేసి, మామూలుగా పైకి ఉన్నటువంటి చూలెంతనే కానీ కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు అగ్ని శిఖ లాంటి వాడు అని చెప్పేసి, అరణి పాత్రలో ఉన్నటువంటి విధంగా ఈమె గర్భంలో ఉన్నాడు అని చెప్పేసి భామిని గర్భాన దాగి ఉండినట్లు తలసి పలికే బ్రహ్మ తేజం ఒకటి ఈమె కడుపులో ఉన్నది అని చెప్పేసి గ్రహించి అతను అంటున్నాట, పొలతి నీదు పొట్ట పుట్టెడి నీ కోరిక నిజము సేయువాడు నేడు రేపు ఉదయం పొందకుండా ఉండునే నిజభక్తి వాంఛితమ్ము తీర్చు వరదుడెందు. అమ్మ ఓ స్త్రీ, నీ యొక్క కడుపులో ఉన్నటువంటి పిల్లవాడు నేడో రేపో పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, వాడు తప్పకుండా నీ కోరిక తీరుస్తాడమ్మా అని చెప్పేసి అన్నట. అనుట ఆ వివిధ సప్తాహములు భాగవతము ఆశాంతము ఆకరణించిందట. 7 రోజులు చక్కగా భాగవత సప్తాహం విన్నదట. తర్వాత 3 రోజులకు ఆమె ఒక పిల్లవాడిని బ్రాహ్మీ ముహూర్తంబున ఒక సుకుమార మలయజ సుఖ మారుతము బీచే ఆ సమయంలో అందమైనటువంటి పిల్లవాడు ఆమెకు జన్మించాట. తారకారమైన అనంతంబు వెలిగే క్షోణి మేల్కొల్పు కవియన చుక్కబుడిచే ఆంధ్ర కవితా వధూటి ముఖాబ్జ మిత్రు వినుత చారిత్రు లక్కాంబ కనిపుత్రుణ్ణి. మిత్రుడు అంటే కూడా సూర్యుడికి పర్యాయ పదం అన్నమాట. ఒక చక్కటి తూర్పు దిశలో అందమైనటువంటి వెలిగినటువంటి విధంగా, సూర్యోదయమైనటువంటి విధంగా ఈ లక్కమాంబ కడుపున
వినుత చారిత్ర అయినటువంటి ఆమె యొక్క కడుపున లక్కమాంబ ఒక సుపుత్రుణ్ణి కన్నదట. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం ఎదుగుతున్నాడు. ఆ చిన్న పిల్లవాడికి 10 రోజులైనాయి. 11వ రోజు అయిన తర్వాత పుణ్యవచనం అన్ని చేయించేసి మరి జాతక లగ్నాన్ని రాయించాలి అని చెప్పేసి అనుకున్నారట. జన మనోంబుజ మిత్రుడు అనగా ఒప్పు ఈ బిడ్డడన జాతక లగ్నం అతనిది చూసి అన్నారట, అమ్మాయి ఇతను చాలా బుధ జనాభుది పూర్ణ విబుధుడు ఇతను. అంటే బుధులు అంటే మంచి తెలివివంతులు, విద్వాంసులు అనేటువంటి ఒక సముద్రంలో పుట్టినటువంటి పూర్ణ చంద్రుని లాంటి వాడు. బుధ చంద్రులు అనుకూలంగా ఉన్నది ఇతనికి. సార్వభౌమత్వము, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతున్నటువంటి వాడు ఉంటాడు. అంతేకాకుండా కవి గురువులందు మౌఢ్యము గలదు కానీ ఇతని మతిలోన లేదది ఇంతయ్యని. మనకు చంద్రుల్లో కూడా మచ్చ కనిపిస్తుంది కానీ ఈ పిల్లవాళ్ళలో మాత్రం ఎలాంటి మచ్చలేనటువంటి పిల్లవాడు అని చెప్పేసి అనగానే ఆ బ్రాహ్మణోత్తములందరికీ కూడా జాతక కర్మ చెప్పినటువంటి వాళ్లకు షడ్రసోపేతమైనటువంటి పక్వాన్నాన్ని వండించి మరి ఊరిని పిలిచిందట. పుత్రోత్సాహం చేసుకొని ఆమె ఆ పిల్లవాడికి పేరు పెట్టేసి అందరికి భోజనాలు పెట్టిందట. వచ్చి భుజించుచనే ప్రజలు ఇచ్చమేచి హెచ్చి ఉప్పొంగి తీసిన ఏరు ఓలే. వాళ్ళందరూ కూడా ఏరుకేరు వచ్చినటువంటి విధంగా వచ్చారు. షడ్రసోపేతమైనటువంటి భోజనం చేసి ఆ పిల్లవాడిని దీవించి వెళ్ళిపోయినారట. పిల్లవాడు ఎదుగుచుండే కుమరుడు ఒక్కనాడు విదేనాటి చంద్రుల్లాగా దినదినం పెరుగుతున్నాడు. అతను మత్స్యావతారమా కూర్మావతారమా పాకుతున్నటువంటి సమయంలో కూర్మునిలాగా కనిపిస్తున్నాడు. ఆ జలకాలాడుతున్నటువంటి సమయంలో మత్స్యంలాగా అనిపిస్తున్నాడు. తర్వాత ఆ అంబాడుతున్నటువంటి సమయంలో వరహంలాగా, తర్వాత నరసింహతత్వం వామనులాగా పొట్టిగా ఉన్నటువంటి వాడు. అలాంటి రామతత్వం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయట. భాగవతం మన శ్రీరామ భజన చేయు. తల్లి కూర్చొని అక్కడ పూజ చేస్తుంటే దగ్గర వచ్చి కూర్చుంటాడట. అక్కడ రామాలయంలో భజన జరుగుతుంటే వెళ్ళి అక్కడ భజన చేస్తూ ఉంటాడట. అంటే పువ్వు పుట్టగానే పరిమళించింది అని చెప్పేసి అంటారు. చిన్నప్పుడే వాళ్ళ యొక్క సిరిగల ముఖం చిన్ననాడే తెలుస్తుంది అని అంటారు. అందుకని చిన్నప్పటి నుండే వాడికి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఏర్పడిందట. ఆమె పూర్వ పుణ్యము మంచి దగుట వలన కలిగి ఇరువురు సుతులు జగద్వితుతులు. ఆ తిప్పనార్యుడు తర్వాత ఈ పోతనార్యుడు ఇద్దరు కూడా విఖ్యాతి యశులు. ఒకడిని విడిచి ఒకడు భోజనం చేయట. ఎవరన్నా ఇతనికి తినడానికి తిప్పనార్యునికి ఇస్తే తమ్మునికి ఇవ్వకుండా తినట. అన్నను ఎవరైనా ఏమన్నా అంటే చెయ్యి అడ్డం పెడతాడట, ఏమంటున్నారు అని. భోజనం ఉనర్చడం, నిద్రపోవడం, ఒకే కంచం ఒకే మంచంలాగా వాళ్ళిద్దరు పెరుగుతున్నారట. తిప్పన చదివేడి పద్యములు చప్పున ఒక్కసారి వినగానే ఇతను ఏకసంతాగ్రాహి వింటూ ఉన్నాట ఆ పద్యాలను, వాటిని కూడా. తర్వాత సాధు సజ్జన దర్శనోత్సాహ గతియు హరికథ పురాణ శ్రవణాభిరతియు శంభుపద సరజోర్చ ఆసక్తియు పెరుగసాగే. వేరొక పక్క బిడ్డ ఎడదా. గుడికి వెళుతున్నాడు, బడికి వెళుతున్నాడు, కానీ దాంతోపాటు సాధు సజ్జనులను దర్శించాలనేటువంటి కుతూహలం, హరిభక్తులైనటువంటి వాళ్ళ హరికథలు చెప్తుంటే వినాలి అని చెప్పేసి ఇలా అతనిలో కోరిక కూడా పక్కన మొదలై అది కూడా పెరుగుతున్నాడట అతనితో పాటు. అంతటిలోన ఒక్కతరి నంతిక మందు వెలుంగునట్టి గ్రామాంతరమైన పాల్కురి దగ్గర ఒక పాల్కురికి అనేటువంటి గ్రామం ఉన్నది. ఈ పాల్కురికి గ్రామంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడైతే రైతులు వాళ్ళ పొలాలు పంటలు అన్నీ అయిన తర్వాత ఒక్కసారి వాళ్ళకు వినోదం ఉత్సాహం కూడా కావాలి. అందుకని పంట ధనలక్ష్మి ఇంటికి వచ్చింది అని చెప్పేసి సంతోషంతో అయిన తర్వాత కొద్దిగా చలిపోతూ ఎండ వస్తున్నటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా జాతరకు వెళుతుంటారు. మన వేలాళ్ళ జాతర గుర్తు వస్తూ ఉంటుంది దీన్ని మనం చదువుతుంటే. తర్వాత మనకి ఇప్పుడు కూడా రేపు సమ్మక్క సారక్క జాతర మొదలవుతుంది. అంటే పంటలు పొలాలు అన్నీ ఇంటికి వచ్చిన తర్వాత సేద తీరినటువంటి వాళ్ళు ఆ గొడ్డు గోదకు కొంచెం వాటికి విశ్రాంతి ఇచ్చి వీళ్ళు కూడా పిల్ల పాపలతో కలిసి, ఎందుకంటే వాళ్ళకు దూరమైనారు, ఇంట్లో సంసారంలోనే ఉన్నాడు కానీ వాళ్ళతో మాట మంతి లేకుండా తన పనులు తను చేసుకున్నాడు 10 నెలల నుండి. అందుకని పిల్ల పాపలను తీసుకొని జాతరకు పోవడం అనేటువంటిది చేస్తూ ఉంటారు. అది మన ఊర్లలో మన ప్రాంతాలలో మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పోతరాజు కూడా ఎంతయు సంతకముగా తల్లిదండ్రులతో కూడి అతను ఈ జాతరకు వెళ్ళాడట. భూమి ఈయనను ఇసుక రాలుతున్నటువంటి విధంగా చీమల బారు కట్టినట్టు బండ్లు కట్టుకొని బండ్లలో
తినే సంభారాలు పిల్లలను తీసుకొని పోతున్నారు కాబట్టి అప్పటికి తినడానికి సర్ది పోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టడానికి బియ్యం, పప్పు, మిరపకాయలు, నూనె అన్ని పొట్లాలు కట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడ 3 రాళ్ళు పెట్టి పుల్ల పుడక పిల్లలు ఏర్తేస్తే పెట్టి అగ్గి చేసి దాని మీద వంట చేసి అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ దేవతకు వాటికో నైవేద్యం పెట్టి అక్కడ ఉన్నటువంటి వాడు సోమన్న. అందుకని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ సోమేశ్వరు, సోమక్క అనేటువంటి పేర్లు పెట్టుకుంటారు. ఏ ప్రాంతంలో దేవుడు ఉంటే వాళ్ళ ఇళ్ళదేవత పేరు పెట్టుకుంటారు. మన వైపు రాజేశ్వరరావు, రాజన్న, రాజమ్మ అనేటువంటి పేర్లు వినిపిస్తాయి. అదే హైదరాబాద్ దగ్గర అయితే యాదయ్య, యాదమ్మ, యాదగిరి ఈ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. అక్కడ అతని దగ్గరికి వెళ్ళి సోమన్న అని చెప్పేసి పిలిస్తే ఇప్పటికీ కూడా ఓయ్ అని చెప్పేసి సమాధిలోంచి వస్తాడు. వీర శైవానికి ప్రతీక అయినటువంటి ఆ సోమన పాలకూరికి అనేటువంటి ఊరు హన్మకొండకు దగ్గర ఉన్నది. అక్కడ ఉన్నటువంటి అతని యొక్క సమాధి ఉన్నదన్నమాట పాలకురికిలో. అక్కడికి వెళ్ళి వీళ్ళు వండి వార్చి నైవేద్యం పెట్టి అక్కడ సంబరాలు చేసుకొని వస్తూ ఉంటారు. ఇదంతా మనకు ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనోద్ధరణకు వెళ్ళినటువంటి సమయంలో ఎట్లా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బండ్లు కట్టుకొని వెళ్ళి చీమల బార్లాగా వెళ్ళారట. పులుగులు, ఫలతర శాఖలు అన్నీ చూస్తూ ఉన్నారట. బయటకు వెళితే మనకు ప్రకృతి కనిపిస్తుంటుంది. అలా కనిపించిందట. కనిపించిన చోట మన చిన్నప్పుడు మా తమ్ముడు వాళ్ళు చెప్పేది వేలాల జాతర ఎలా ఉన్నదో రంగుల గుడారాలు, అంగడి వీధులు, అక్కడ అదేంది శర్కర సిల్కలు, చక్కెర చాక్పీసులు లాంటివి అమ్మేటివి, తర్వాత సింగారం ఒప్పేటువంటి అనేక వస్తువులు, తర్వాత నల్లబూసలు, బుక్క, గులాలు, తిరుకుంకుమ, దాసరి బేహారి గాజులు, మట్టెలు, ఎవరెవరు పిల్లాళ్ళు ఏది కావాలనుకునేటువంటి వాళ్ళు అక్కడ లక్క బొమ్మలు, అన్ని బొంగరాలు, కోలలు, చిట్లు, అంటే ఈ పూసలు, అద్దాలు, సూదులు అమ్ముకునే వాళ్ళు, పూసవేర్ల వాళ్ళు వీళ్ళందరూ వస్తారన్నమాట. వచ్చి అక్కడ అన్నీ అమ్ముకుంటుంటే అమ్మో జాతరకు పోతున్నాం మనం, అక్కడికి పోయినప్పుడు మర్చిపోకుండా ఇవి కొని తెచ్చుకోవాలి, యాత్రకు పోయినప్పుడు పాత్ర తెచ్చుకోవాలి, యాత్రకు పోయినప్పుడు గాజులు తప్పకుండా ఆడవాళ్ళు వేయించుకుంటారు. మనం వేములవాడ అటు వెళితే కనీసం 5 గాజులన్నా వేసుకోండి అని చెప్పేసి అంటారు. ఆ విధంగా ఇవన్నీ దుకాణాలు పెట్టారట. చెరుకులు, మొక్క కండెలు, శనగ బేడలు, కజ్జపుండలు, పొంగరాలు, బత్తిసాల పేర్లు. బత్తిసాలు అన్నది ఎవరికి తెలియదు. మన అంటే తెలంగాణ వాడ అంటే ఈయన తప్పకుండా తెలంగాణ. అదే మన ఇక్కడ ఉన్నటువంటి పోతరాజు బత్తిసాల పేర్లు చూశాడు వరదాచార్యులు గారు. చిలుకలు, అక్కడ శర్కర చిలుకలు, లడ్డులు, తర్వాత అవి వాటితో పుట్నాలతో కట్టినటువంటి బెల్లపుండలు, మురుమురాలతో కట్టిన ఈ ఉండలు, తర్వాత తిను బండారములు, దుకాణములు ఒక్కటేంటిది అసలు అదంతా కూడా వైభవంగా కనిపిస్తున్నాయట. అవన్నీ చూసా కొద్దీ చాలా ఆనందపడుతున్నాయట పోతరాజు, తిమ్మరాజు ఇద్దరు కూడా. స్వస్తి.